ఉదయాన్న ఒక సీనియర్ సిటిజన్ అంటే ఇంకొక వచ్చమూర్తి అట ఆయన ఎవరు చాలా అభినయ భావాలు పండిస్తూ విపరీతమైనటువంటి తన ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని, సామాన్యుడి ఆగ్రహాన్ని తన వాదనలోనే వినిపిస్తూ కనిపించేది. అది ఏమిటయ్యా అంటే, నిన్న పరకామణిలో చోరీ, ఆ చోరీ తాలూకు మాఫీ, లావాదేవీల మాఫీ లోక్ అదాలత్లో జరిగినటువంటి కేసు మీద విచారణ జరుపుతున్నారు ఆ ఛానల్లో. ఆ ఛానల్లో విచారణే జరుపుతుంటారు. ఆ సందర్భంగా సాక్షిగా హాజరైనటువంటి ఈ సీనియర్ సిటిజను ఏదో అంటే, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అనే ఒక పొలిటీషియన్ని నిన్న సిఐడి విచారణకు పిలిచింది, హాజరయ్యాడు. కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒక విషయం అయితే, ఈ విచారణ జరుపుతున్న ఛానల్లో కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు అన్నదాని మీదే విచారణ. అంతేగాని ఆ కేసుకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సాక్షులు ఏం చెప్తున్నారు, ఆ నలుగురు సాక్షులు వాళ్ళు ఏమని తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అందరికీ తెలిసిందే. కరుణాకర్ రెడ్డి అట నిన్న అతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడట ఏఎస్ఐ. కానీ ఒకటి, కరుణాకర్ రెడ్డే కాదు ఎవడైనా సరే తీర్పులు ఇవ్వటం అనేది తప్పు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య గాయించబడ్డాడా అనేది పోలీసులు చేసినటువంటి పంచనామా రిపోర్ట్ ఏమైంది, పోస్ట్ మార్టం, దాని మీద డిస్కషన్ పెట్టండి. అది వదిలేసేసి మనమే విచారణ చేయటం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడో నేను చూడలేదు. కానీ ఒకవేళ నిజంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఉంటే అది తప్పు. ఆత్మహత్య చేసుకున్నాడు అనడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని మళ్ళీ సిట్టు పిలుస్తుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రక్రియ ఆయన ఎదుర్కొంటాడు. అతను చేసిన ఆరోపణలకి అతను దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, పైగా వీళ్ళందరూ ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఎవరు ఈ నిందితులందరూ అనటం శుద్ధ అవివేకం. చాలా హాయిగా కులాసాగా తిరుగుతా సిట్టు పిలిచినప్పుడు అలా వెళ్తున్నారు, వస్తున్నారు. అదొక ఇంకొక విభాగం అయితే ఏది ఈ విచారణ ప్రక్రియలో ఈయన మాటలు మాట్లాడాడు అంటే అది తప్పే. కానీ మనము తీర్పు ఇవ్వడం ఏంటి, మనము విచారణ కదా చేస్తుంది మన ఛానల్లో. ఈ సాక్షి అయినటువంటి సీనియర్ జర్నలిస్టు, సీనియర్ సిటిజన్ ఏమంటాడు, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కేసులో ఎలాగైతే సాక్ష్యాలు నాశనం చేయాలని చూశారో ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నాడనమాట, పక్కనే ఉన్నాడనమాట. ఈయన పక్కనే ఉండి చూసేసాడు ఏం జరుగుతుందో. కానీ ఇలా అన్నీ తెలిసిన వాళ్ళు మరి అది ఆ హత్య జరుగుతున్నప్పుడు ఆ రైల్లో ఎందుకు ఆపలేకపోయారు, అన్నీ తెలుసు కదా వీళ్ళకి. వెంటనే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఎక్కడన్నా ఒకటి ఏదైనా జరగగానే వీళ్ళందరికీ వచ్చేసి కూర్చోసి చెప్పేస్తూ ఉంటారు. కనీసం వీళ్ళు నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతకుముందేమో కానీ ఈ 10 రోజుల్లో ఈ హైదరాబాద్ దాటి కూడా పోయి ఉంటారు. అన్నీ దగ్గరే ఉండి చూసినట్టు చెప్తారు. ఏంటంటే మేము ఎక్స్పర్ట్లు అండి అంటే, ఎందులో ఎక్స్పర్ట్ కథనాలు వండి వస్తాం. పోలీసులు అనేవాళ్ళు ఎంక్వైరీకి దిగారు కదా, వాళ్ళు చేస్తారు కదా. దర్యాప్తు కూడా మనమే చేసేస్తే ఎట్లా అంటే, మీకు హక్కు ఉందంటారు మీడియా ట్రయల్ విచారణ. కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ కేసు పెట్టినప్పుడు కేసు గురించి మాట్లాడటం తప్పు. ఇంకొకటి ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నారు అందుకనే పిలిచారని వింత సమాధానాలు చెప్పారంటే, ఇది ఈ దినం దారి కంప్లైంట్. ఆయన వింత సమాధానం చెప్తాడు, రోత సమాధానం చెప్తాడు. నువ్వెప్పుడు డిసైడ్ చేయడానికి? వాడు సమాధానం పొంతన లేకుండా ఉన్నదా లేకపోతే ఇంకోలాగా ఉన్నదా అని సిట్టు దగ్గర మాట్లాడినప్పుడు సిట్టు వాళ్ళు చూసుకుంటారు, కోర్టులో వాళ్ళు చెప్తున్నారు కదా. అది వదిలేసేసి మనం వీడు ఆ సంధానకర్త అనబడు అంటే తీర్పరి ఈ విచారణ, ఈ మీడియా ట్రయల్లో విచారణ గడి అంటే ఎన్టీఆర్ లాగా ఏదో ఇలా అన్నో అలా అనో రకరకాల హావభావాలు ఎవడికి కావాలి? అసలు జడ్జిలో ఎప్పుడన్నా నాకు చేస్తారా? ఈ ఛానల్ చేస్తున్న విచారణలో జడ్జి గారు అలా బిహేవ్ చేయడాన్ని మాత్రం నేను తప్పుపడతాను కదా. తీర్పరి కదా ఆయన, యాంకర్ ప్లేస్లో కూర్చున్న తీర్పరి గారు తీర్పులు ఇచ్చేస్తారు చివరిలో. మళ్ళీ చివరిలోనే చూద్దాం అంట, తీర్పు నువ్వే కదా అన్న ఇచ్చేది, తీర్పు ఏదో ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా. ఇదిగో ఇది జరిగింది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనుకోండి అనేసి చెప్పేయచ్చు కదా. ఎవరు చేశారు, దేంతో చేశారు, ఎలా చేశారు, చేసిన తర్వాత ఎలా తప్పించుకున్నారు, ఇవన్నీ కూడా చెప్పొచ్చు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మనల్ని ఎవరు అడగడు, ఇలా మాట్లాడండి మన దొక్క కొద్ది మనం మాట్లాడతాం.
అవతల వాళ్ళ టైం పాస్ కోసం మన వీడియోలు చూస్తారు కదా. అది వదిలేసి తీర్పులు ఇస్తా కూర్చుంటే అసలు తీర్పు ఎప్పటికి వస్తుంది? రానే రావు కదా. ఒక్క అనుమానాస్పద స్థితిలో మరణం సంభవిస్తే అది హత్య ఆత్మహత్య అదే అనేది 2 వర్గాలు తేల్చేయటం ఏంటి? ఎవడైనా సరే ఒకడు సూసైడ్ అవ్వచ్చు అంటావేంటి, ఇంకొకడేమో మర్డర్ అంటావేంటి. ఒకవేళ ఈ సూసైడ్ అన్నోడిని ఆధారాలు అడిగితే మర్డర్ అన్నోడిని కూడా ఆధారాలు అడగాలి. 2 ఆ డెత్ ఎలా జరిగింది, సంభవించింది, ఎలా సంభవించింది అనేది పోలీసులకు వదిలేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ని రానియండి. ఇంకా రాలేదా? వచ్చే ఉంటుంది. ఒక ఛానల్లో చూసాను నేను, అదే ఇంకొక మీడియా ట్రయల్ దాంట్లో చూసా, కింద స్క్రోలింగ్లో ప్రాథమికంగా హత్య అని నిర్ధారణకు వచ్చారంట. ఒకసారి హత్య అని నిర్ధారణకు వస్తే తర్వాత సూసైడ్ అని ఏమైనా తేలుస్తారా? తర్వాత ప్రమాదం అని ఏమైనా తేలుస్తారా? ఆధారాలు కావాలి కదా. ఆధారాలన్నింటినీ మించి ఇందులో సైంటిఫికల్ ఎవిడెన్స్ మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాకా కూడా ఆగలేకపోతే ఎట్లా? లేదు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారా? కరుణాకర్ రెడ్డి గారు మనము గతంలో కూడా ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ గురించి ఎవడన్నా మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు ఊరికొచ్చి రోజు వచ్చి లోకేష్ చంద్రబాబు నీకు పిల్లలు ఉన్నారు అది నాన్న రమసా చేశాడు కదా, లోపలేసారు. ఇప్పుడు హాయిగా ఉందనుకున్నారు. ఏ గొడవలు లేవు, గొబ్బేమలు లేవు. ఎప్పుడొకప్పుడు నిన్న ఏదో రిమాండ్ మళ్ళీ పొడిగించారన్నారు. ఎప్పుడొకప్పుడు బెయిల్ అవుతుంది, సరిపోదు. కేసులకు సంబంధించి తీర్పు ఎలా ఇస్తారు? మేము ఇలా జరిగి ఉండొచ్చని అనుకుంటున్నాము అని అనుమానం. అంటే అనుమానాన్ని ఒక పద్ధతిగా కూడా వ్యక్తీకరించలేక ఛానల్లో విచారణ జరపటం ఏంటి, యాంకర్ల తీర్పర్లు అయిపోవటం ఏంటి, ఈ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు సీనియర్ సిటిజన్లు వీళ్ళందరూ ఏమో సాక్షులు అయిపోవటం ఏంటి. సంఘటనా స్థలం ఎటు ఉందో వీళ్ళు కూర్చున్న తానికి ఎటువైపు ఉందో కూడా ఇలా తెలియదు. ఇచ్చేస్తారు తీర్పులు. కొన్ని నిన్ను అడిగారు అనుకోండి మీరు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక హైపోథసిస్ చెయ్యి. ఇదిగో ఇది ఇలా చేయండి, ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇక్కడ ఈ పద్ధతిలో ఇదిగో ఈ టైంకి అన్నారు కాబట్టి ఈ టైంలో ఇది ఉంది, ఈ టైంలో ఇది ఉంది, దీని ఆధారంగా నేను ఈ కంక్లూజన్కి రాగలుగుతున్నాను, ఇది నిజమై ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు అని రీజనబుల్గా మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ అట్లా రీజనబుల్గా మాట్లాడినా నోటీసులు వస్తాయి, అది వేరే విషయం. అంటే మినిమం అంటే మినిమము లాఫుల్ కానీ లా ఆఫ్ ల్యాండ్ అంటే ఈ మధ్య ప్రతివాడు లా ఆఫ్ ల్యాండ్ని గౌరవించలేకపోతున్నారు. లా ఆఫ్ ల్యాండ్ అంటే ముందు మనం గౌరవిద్దాం. ఎయిటోడికి చెప్పే ముందు లా ఆఫ్ ల్యాండ్ని గౌరవించమని ముందు మనం గౌరవించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి ఉన్నాయంటే ఆ వాదన ఓకే కొంతవరకు. ఏంటి ఇన్నాళ్ళు ఏంటి, కానీ ఇలా జరగటానికి, ఇలా వాయిదా వేయటానికి ఈయనేదో చేశాడు వాళ్ళేదో చేశాడు అంట తప్పు కదా. ట్రయల్స్లో కూడా ఈవెన్ కోర్టులో కూడా జడ్జి గారు ఇప్పుడు మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని రఫ్ ఇచ్చేసింది, ఇది చాలా వండర్ఫుల్గా తీర్పు అవుతుంది అన్నదే కానీ దానికి అది దురుద్దేశం అని ఆపాదించలేదు కదా. ఇలాంటివి అర్థం చేసుకోలేనప్పుడు నోటీసులు వస్తాయి. అంటే వచ్చే నోటీసులు పొలిటికల్గా ప్రేరేపితమైనప్పుడు ఎలాగైనా వస్తాయి. అదనమాట విషయం, అది చూసుకోండి.